శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల సంవాదం చోటు చేసుకుంది. గురుకులాలు ప్రభుత్వ బడుల మౌలిక వసతుల కల్పనపై చర్చ సందర్భంగా తాను మాట్లాడుతుండగా పొన్నం ప్రభాకర్ మాట్లాడటంపై గంగుల అభ్యంతరం వ్యక్తం చేశారు. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు నిబంధనలు తెలియడం లేదన్న వ్యాఖ్యలతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. నువ్వు పార్టీ మారావని గంగులను పొన్నం విమర్శించగా సొంత నియోజకవర్గం నుంచి పారిపోయావని పొన్నం ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్న విజ్ఞప్తితో పరిశీలిస్తారని స్పీకర్ తెలిపారు. మీరు 2 రోజుల ట్రైనింగ్ పెట్టిండ్రు మొదటిసారి ఎమ్మెల్యేకు ట్రైనింగ్ ఇచ్చిన అన్నారు. మీరు పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ తెలివై, అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలివై, మీరు అధ్యక్ష గౌరవ మంత్రి గారు రాజధాని ఎన్నికలు అవుతుంది. నేను నా పార్టీ నా కన్నతల్ల లాంటి పార్టీ కష్టాలు ఎవరు చెప్పినా పార్టీ మారలే. మీరు పార్టీ మారేసి నేను 3 సార్లు ఎలక్ట్ అయినా గొప్పడు చేత అరే పార్లమెంట్ మెంబర్ చేసిన తెలంగాణ కోసం కొట్టాడినా నీ నాయకుడు ఉన్నాడు. చేరు పటాకు కుక్క పటక నన్నలే మిమ్మల్ని అన్నాడు. తెలంగాణ చౌకుల తెలంగాణ ఉద్యోగుల పార్టీ మారి నువ్వు ఇట్లా మాట్లాడితే అధ్యక్ష చేరు పటాకనా పేపర్ స్ప్రెడ్ డూప్లికేటా దొంగటి పని అనలే. నేనేనా నేను ఏమనలే. నేను మీరు ఏం మాట్లాడినో గదేం మాట్లాడుతున్నా. దొంగడి పెడపల నేను కళ్ళు వేనే ఎడవల నేను కళ్ళు వేనే నన్ను చంపూరు నేను ఏమనలే. ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? కరీంనగర్ జిల్లా నుంచి ఎందుకు పారిపోయినా నేను అన్నానా? జిల్లా వేసి పెట్టిపోతారు ఎవడన్నా? హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా పిరికి పొందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర. ప్రేమ ఉన్నది, డబ్బు సంచులు పంపి నేను అవన్నీ రాజకీయం చేయదలుచుకొని మళ్ళీ చెప్తానా.